చిలుకలూరుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన ఆటో నగర్ను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి చిలుకలూరుపేటకే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సకల సౌకర్యాలతో త్వరలోనే లబ్ధిదారులకు అక్కడ కేటాయించిన ప్లాట్లు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. చిలుకలూరుపేట మండలం పోతవరం వద్ద ఆటో నగర్ను మంగళవారం ఆయన పరిశీలించారు. తెదేపా గత ప్రభుత్వం 2016లోనే ఈ ఆటో నగర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు చేపట్టామని, ఆటో మొబైల్స్ యూనిట్ల ఏర్పాటుకు ఏపీఐఐసి 42.30 ఎకరాల భూమి కూడా కేటాయించిందన్నారు. నాడు 50 కోట్లతో తొలి దశలో రహదారులు, విద్యుత్ స్తంభాలు, అంతర్గత మురుగు కాల్వలు పూర్తి చేసిన 2019లో ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికమ్మ నిన్న మినిస్టర్ రామానాయుడు గారితో మన సాయి ప్రసాద్ గారు సెక్రటరీ గారితో మాట్లాడాము. బుధవారం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇమ్మీడియట్ 5 టీఎంసీల నీరు నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా రిలీజ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించటం, నిన్న మనం ఆ చెరువు దగ్గర పోయిన తర్వాత మీటింగ్ జరగటం అయింది. బుధవారం నీరు విడుదల చేస్తున్నారు. మనకి సోమవారం మంగళవారం లోపల మన చెరువు దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కమిషనర్ కూడా అరేంజ్మెంట్ చేసుకోమని చెప్పాం. రాత్రి నుంచే డిశ్చార్జి కూడా పెంచమని చెప్పాం. టౌన్లో ఎక్కడైతే నీరు 23 రోజులు రావాలని ఏదైతే డిశ్చార్జెస్ తగ్గించారో, నీటి విడుదల పరిమాణాన్ని తగ్గించారో, నీటి విడుదల పరిమాణాన్ని పెంచమని కూడా చెప్పాం. సఫిషియెంట్గా టైలాండ్స్ కూడా చివరగా ఉన్నటువంటి ఇండ్ల వారికి కూడా నీరు చేరేటువంటి విధంగా పెంచి ఇవ్వమని కూడా చెప్పాం. కాబట్టి రేపు సోమ మంగళవారాల్లో మన చెరువు దాకా కూడా నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చిలకలూరుపేటకి గత పాలకులు తప్పిదాల వలన ఈ గత నెల రోజులు ఏదైతే ఇబ్బంది పడ్డారో, రాబోయే 15 రోజుల తర్వాత చిలకలూరుపేట మంచినీటి సమస్య కూడా పరిష్కారం కాబోతా ఉందని కూడా చిలకలూరుపేట పట్టణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం.